ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 7. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. సంఘములో 3వ కాలము పెర్గము కాలము నాటిది. ఈ సంఘమునకు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ధరించిన వానిగా ప్రభువు వెల్లడి చేసుకొనెను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. బైబిల్లో ఆ ఖడ్గము దేవుని వాక్యమే. ఈ పెర్గము సంఘములో నికోలాయితుల బోధను పాటించువారు ఉండిరి. దేవుని వాక్యమునకు సరైన స్థానమును వారు ఇవ్వలేదు. జనములను అధికముగా ఆకర్షించు బోధకులనే వారు ఘనపరచెడివారు. దేవుడు ఇట్టి ఘనతను ద్వేషించును. దేవుని సంఘములో మానవునికి ప్రాముఖ్యత ఉన్నదని ఈ నికోలాయితుల బోధ యొక్క తాత్పర్యము. ఆంగ్లికనులు అను తెగవారు బిషప్ గారి ఎదుట వంగి నమస్కరించెదరు. అందువలననే దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యతనివ్వవలెనని రెండంచుల వాడిగల ఖడ్గము ధరించిన వానిగా ప్రభువు బయలుపరచుకొనెను. మనము యేసుక్రీస్తు ప్రభువునకే సాగిలపడవలెను. ఆయననే గణపరచవలెను. ఆయనకే ప్రార్థించవలెను. ప్రతి మోకాలు యేసు నామమును వంగును అని ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 10లో వ్రాయబడి ఉన్నది. ఈ సంఘమునందు బిలాము బోధన అనుసరించు వారు కూడా నుండిరి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బిలాము సిద్ధాంతం అనగా మిశ్రిత వివాహముల సిద్ధాంతము. అవిశ్వాసులతోటి సంబంధము హానికరమైనదని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18లలో చదివేదము. జయించు వారికి మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును అనియు ప్రభువు వీరికి చెప్పెను. మరుగైన మన్నా ఆత్మీయ ఆహారమును సూచించును. నూతన జీవము కొరకై మనకు ఆత్మీయ ఆహారము అవసరము. మోకాళ్లపై నుండి ప్రార్థనలో కనిపెట్టి వాక్యమును చదువుట ద్వారా నూతన శక్తిని పొందెదము. సర్వ ప్రపంచములో దేవుడు మనలను ఎచ్చటికి పంపినను తన మరుగైన మన్నాను మనకిచ్చును. తెల్లరాతి ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యము చదువుట ద్వారా ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.